జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. దేశ ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీలతో భాగంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకం నిన్న అట్టహాసంగా ప్రారంభించింది. 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపుగా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదన్నా ఇతరతర గుర్తింపు కార్డుతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ప్రయాణించి సౌలభ్యం ప్రారంభించి చాలా మంచి పథకం ఇది. వాస్తవానికి ఏంటంటే కొన్ని ఉచితాలు అన్నవి దేశానికి క్షేమకరం కాదేమో కానీ ఆర్టీసీ బస్సు ఉచితం అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో చూసాం. ఎప్పుడైతే స్త్రీలకి ఫ్రీ బస్ ఇచ్చారో అక్కడ ఆక్యుపెన్సీ పెరిగింది ఆర్టీసీకి. పూర్వం ఆర్టీసీ చూడని వర్గాలు కూడా ఆర్టీసీ చూసి ఈరోజు ఆర్టీసీ బలోపేతమైంది. ఆంధ్రప్రదేశ్లో మరి ఏ విధానం ఇంకా 2-3 రోజులు చూసాక తెలుస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సామాన్యులకు తెలుస్తుంది. అధికారులకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ కొన్ని విషయాలు తెలియవు. ఇక్కడ ఉచిత బస్సు పథకం అన్నది ఒక డిపో పరిధిలో ఎన్ని రూట్లలో బస్సులు ఉన్నాయి, ఆ రూట్లో ఎన్నేసి బస్సులు, అందులో వంతళ్ళు స్త్రీలకి రిజర్వేషన్ చేసి ఇదిగో తొండి కాకినాడ 3 బస్సులు మహిళలకి ఫ్రీ, ఈ బస్సుల టైమింగ్స్ ఇవి అని ఇచ్చేస్తే పెడుతుంది. అదే కాకుండా మొత్తం బస్సులన్నింటిలో ఇస్తే అక్కడ స్త్రీలు పూర్తిగా ఆక్యుపై అయిపోయి సీట్లు ఆక్యుపై చేస్తే పురుషులు టికెట్ తీసుకుని వెళ్ళాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది చూడడానికి. ఈ విధంగా అధ్యయనం చేసి ఈవేళ ఆర్టీసీ నినాదమే సురక్షితమైన ప్రయాణానికి గుర్తింపు ఆర్టీసీ. దురదృష్టవశాత్తు ఒకసారి ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లు చేసిన సమ్మెలో భాగంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మ్యాక్సీ క్యాబ్లకి వాటికి పర్మిషన్ ఇదే పర్యవసానమే ఈరోజు మనం చూస్తున్న ప్రైవేట్ బస్సులు కానీ ఆటోలు కానీ మ్యాక్సీ క్యాబ్లు కానీ జీపులు కానీ ఇతరత్ర ఆ ప్రయాణికులకి సురక్షితమైన ప్రయాణం భద్రత అన్నీ ఇచ్చేది ఆర్టీసీ. అటువంటి ఆర్టీసీని మళ్ళీ పునరుజ్జీవ చేసే చర్య ఈ ఉచిత బస్సు ద్వారా ఆర్టీసీకి లభిస్తుంది. కొన్ని అవాంతరాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. 2-3 రోజుల్లో పథకం గురించి తెలియక విమర్శలు వస్తాయి. ఇంకా విమర్శలు చేద్దామనుకునే వాళ్ళు ఎలాగో ఉంటారు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని లోపాలని పునరుద్ధరించి మహిళలకు ప్రత్యేకంగా బస్సులు అలాట్ చేయాలి. కానీ మొత్తం బస్సులు మహిళలు అంటే అక్కడ సీట్లు ఖాళీ లేవని పురుషులు డ్రాప్ అయిపోతే మళ్ళీ ఆర్టీసీ ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే గతంలో చూసాం ఆర్టీసీ తిరిగిన ప్రతి కిలోమీటర్కి పన్ను కడుతుంది ప్రభుత్వానికి, ప్రభుత్వ రవాణా శాఖకి. మరి ప్రైవేట్ బస్సులు చూసాం ఎంతోమంది ఒక పర్మిట్తో 3-4 బస్సులు తిప్పి ప్రభుత్వానికి ఆదాయం ఎగ్గొట్టి చేసి ఆర్టీసీ ఒక బస్సు 15 బస్సులు ఉన్నది 10 బస్సులు పడిపోయేది. అలా ప్రైవేటు బస్సు ఒక బస్సుతో మొదలెట్టిన వాళ్ళు 100 బస్సుల దాకా పెరిగిన వాళ్ళని చూసాం. ఈవేళ కేసినేని ట్రావెల్స్ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే ఒకళ్ళని అందం కాదు. కాబట్టి ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రతి రూపాయికి పన్ను వెళ్తుంది ప్రజలకి, ప్రభుత్వానికి. కాబట్టి రవాణా అన్నది ఆర్టీసీ చేతిలో ఉన్నాం. ప్రజలకు క్షేమం. పూర్వం ఒకటే నినాదం, రోడ్డున్న ప్రతి బస్సుకి ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సు. ఆ నినాదం కనుమరుగైపోయింది. చాలా గ్రామాలకు వేళ బస్సులు లేవు. కాబట్టి ఆర్టీసీ ప్రతి గ్రామానికి తన సర్వీసులను విస్తరించాలి. ముఖ్యంగా విద్యార్థులు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివి ప్రతి విద్యార్థికి ఫ్రీ బస్సు వర్తింపజేయాలి మహిళలతో పాటు. ఇంకా ఆటోలు మా బతుకు తెరువు పోతుందని బాధపడుతున్నారు. ఒకటే అడుగుతున్నాను, సమాజంలో మీరు నిరంతర విద్యార్థిలా ఉండాలి ఎవరైనా సరే. ఈవేళ పెద్ద చదువులు చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. వాళ్ళు కూడా మళ్ళీ ఎడ్యుకేషన్ చేసుకుని నెక్స్ట్ ఉద్యోగం. అలాగే ఆటో కార్మికులకు ఒకటే చెప్తున్నా, కోవిడ్ టైంలో
సీటుకి గ్యాప్ అంటే 10 రూపాయలు ఉన్న మినిమం 20 చేశారు మీరు. ఆ రోజు డీజిల్ ఛార్జీలు పెరిగాను ఒకతో 10ని 20 చేశారు. మరి ఈ రోజుకి ఆ 20 మెయింటైన్ చేస్తారు, ఆ 15 మంది ఎక్కినా సరే. కాబట్టి ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై విధానం ప్రజలకి సేఫ్టీ ఇచ్చేది ఆర్టీసీని బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల బాధ్యత. అవాంతరాలు ఎన్నెదురైనా గ్రామానికి ఆర్టీసీ పల్లెకి విస్తరించాలి. ఖచ్చితంగా విద్యార్థులకి భద్రతాపరమైన చూస్తున్నాం ఎన్నో కొన్ని మాట్లాడలేం వివరంగాని. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి విద్యార్థులు ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పథకంలో ఏ లోటుపాట్లు వస్తాయి, రాబోయే వారం 10 రోజుల్లో ఎన్నో లోటుపాట్లు బయటకు వస్తాయి. వాటిని సరి చేసుకుంటూ ఈ స్త్రీశక్తి పథకం పక్క రాష్ట్రాలు తెలంగాణలో ఎలా అమలు జరుగుతుందో అంతకు మించి దేశానికి రోల్ మోడల్గా దేశమంతా కూడా మహిళలకి, విద్యార్థులకి ఫ్రీ బస్ అనేది అవసరం. ప్రజలకు ఇచ్చిందేది ప్రజల దగ్గర ఉంచుకో, తిరిగి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికే చెల్లిస్తారు ఖర్చు ద్వారా, పన్నుల ద్వారా. కాబట్టి ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని ఈ పథకాన్ని మరింత శక్తివంతంగా, పవర్ఫుల్గా ప్రజల్లో తీసుకెళ్ళాలి. చిల్లర విమర్శలు చేసి వాళ్ళు అంటారు 13 రకాలు ఉంటే 5 బస్సులో ఫ్రీ ఇచ్చారు. మరి మీరైతే ఏసీ బస్సులో ఫ్రీ ఇద్దరేమో 2000 పెన్షన్ 3000 చేయడానికి మీకు 5 ఏళ్ళు పట్టింది. కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోక్కర్లేదు. ఆ ఏపీలోని ప్రభుత్వం పూర్తిగా ఈ విషయంలో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఎక్కడ లోపాలను అధిగమించి స్త్రీ శక్తి పథకం అయితే దేశానికి రోల్ మోడల్గా చేయాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.